క్రైస్తవంలో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే దీనికి పద్ధతి ఏమిటంటే, అసత్యం గురించి కాచుకోకముందు నేను సత్యం ఏంటో తెలుసుకోవాలి. దట్స్ మై టాపిక్ టుడే. అందుకని ఈ రోజున దేవుని వాక్యం యొక్క ప్రశస్తత గురించి, ప్రత్యేకత గురించి మీకు నేను చెప్పడానికి వచ్చాను. దేవుని వాక్యము ఎలాగా ఉనికిలోకి వచ్చింది, దేవుని వాక్యము ఎలా పుట్టింది. పేతురు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి 20:21 మీరు చూడండి, ఇదే పత్రికలో 1వ అధ్యాయం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వర్డ్? The possibility of the word is not out of the fancy mind or ideas of human beings. ఈరోజు మీరు ప్రసంగాలు వింటే వాక్యం ఎంత ఉంటుంది? పిట్టుకథలు ఎన్ని ఉన్నాయి, కట్టుకథలు ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద స్పీకర్లు కూడా. నేను అంట్లు తోముతున్నాను, సింక్లో ఉన్నాయి అంట్లు, నాకు కబోర్డ్లో కొన్ని పాత్రలు కనపడ్డాయి. అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, నువ్వు సింక్లో పాత్రగా ఉంటావా, కబోర్డ్లో పాత్రగా ఉంటావా? దాని మీద ఆ రోజు ప్రసంగం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఊహలోంచి పుట్టేది వాక్యం కాదట. వాక్యం ఎక్కడి నుంచి పుడుతుంది? ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో. నువ్వు పేతురు ప్రవచనము అన్నప్పుడు తమరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యువర్ ఆనర్, ప్రవచనం అంటే నా నగబోయింది ఎక్కడుంది, నా బరిగొడ్డు పోయింది ఎక్కడ తిరుగుతుంది, లేకపోతే నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా, ఇవి కాదు ప్రవచనాలంటే. వెన్ పీటర్ వాజ్ టాకింగ్ అబౌట్ ప్రాఫెసీ, హీఈస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని కింద కూడా ఏమంటున్నాడు చూడండి, ప్రవచనము అంటే మీరు చదువుకోండి కావాలంటే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. యు నో వాట్ ఈస్ అ ప్రాఫెసీ మీన్స్? నేటి పరిస్థితికి వర్తించేలాగా మనల్ని సరిచేయడానికి దేవుడు ఫ్రెష్గా మాట్లాడే సందేశమే ప్రాఫెసీ అంటే.